ప్రస్తుతం నేను సౌదీ అరేబియా క్యాపిటల్ అయిన రియాద్లో ఉన్నాను. సో ఈరోజు చూస్తున్నారా వర్షం. జనరలీ ఈ ఎడారి ప్రాంతాల్లో వర్షాలు అనేది చాలా తక్కువగా కురుస్తూ ఉంటాయి. సో దాదాపు 2-3 నెలల తర్వాత ఇప్పుడు వర్షం పడిందంట. సో ఫ్లైట్ అయితే ఎక్కేసా. అయితే నేను ఎక్కింది ఇప్పుడు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కాదు, ఒమాన్ ఎయిర్వేస్ ఫ్లైట్. ఇంకో 5 నిమిషాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సక్సెస్ఫుల్గా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేశాను. ఇప్పుడే బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకున్నా, బయటకు వచ్చేసా. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసా. వచ్చిన తర్వాత మనకి హైవే పైన సుల్తాన్ ఖబూస్ అని చెప్పి గ్రాండ్ మాస్క్ ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను సౌదీ అరేబియా క్యాపిటల్ అయిన రియాద్లో ఉన్నాను. సో ఈరోజు చూస్తున్నారా వర్షం. సో వరుణదేవుడు ఎడారి ప్రాంతమైన సౌదీకి కూడా వచ్చేసాడు మనతో పాటు. సో మనకి చెప్పలేం ఎప్పుడు ఏమవుతుంది అనేది. ఉదయం నుంచి ఇంకా ఎక్కువగా వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది, కొంచెం సన్న చినుకులు పడుతున్నాయి. కాకపోతే మనం ఇక్కడ నుంచి ఇంకో దేశానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. సో అందుకని ఈరోజు మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం. సో రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళేసి అటు నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మస్కట్. సో ఒమాన్ క్యాపిటల్ అయిన మస్కట్కి వెళ్ళబోతున్నాం. సో ఒమాన్ అనేది ఆల్రెడీ నేను అంతకుముందు పోయిన సంవత్సరం ఆల్రెడీ చూశాను, ఆల్రెడీ మీకు వీడియోస్ కూడా చేశాను, చూపించాను. అందుకని మళ్ళీ కొత్త కంట్రీ అనేది యాడ్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ 102, ఓవరాల్గా 102 అలాగే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం 90వ దేశం. ఇప్పుడు ఇది 89వ దేశం, నెక్స్ట్ వెళ్ళేది ఒమాన్ అనేది 90వ దేశం. సో ఇంకో 10 దేశాలు అయితే, కేవలం 10 దేశాలు అయితే నేను అనుకున్న టార్గెట్ ఆఫ్ 100 దేశాలు అనేది నేను మీకు చూపించడానికి నేను 100% దాన్ని టార్గెట్ని కంప్లీట్ చేసిన వన్ అవుతా. అయితే ఇప్పుడు ఈరోజు మనకు వర్షం పడుతుంది కాబట్టి ఏవి చూడడానికి అవకాశం లేదు. యాక్చువల్గా దరియా అని ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నా. దరియా ఈజ్ ఎ వెరీ ఓల్డ్ సైట్ అనమాట. అక్కడ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఉంది. కాకపోతే ఈరోజు వర్షంతో మనకు ఆ అవకాశం కూడా కుదరలేదు. సో అంతే, మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా ప్రయత్న లోపం అనేది లేకుండా మాత్రం నేను చూసుకుంటూ ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. నాకైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సౌదీకి, ఇప్పుడున్న సౌదీకి చాలా మార్పులు వచ్చాయి, చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇది ఇస్లాం నేషన్ అయినా సరే, అండ్ ఇస్లాంకి పుట్టినిల్లు. ఎందుకంటే ఇక్కడే మక్కా ఉంది, మదీనా ఉంది. సో అల్లా పవిత్రంగా భావించే మక్కా కూడా ఇక్కడే ఉంది కాబట్టి, సో ఈ ప్లేస్లో ఇక్కడ ఇంత ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. రిఫర్మేషన్స్ అనేది ఇంత బాగా రావడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి రిఫర్మేషన్స్ అనేది రావడం ప్రపంచవ్యాప్తంగా ఉంటే, మనకి మత సామరస్యంగా ఉండేటైతే అదే, అంతకు మించిన అవసరం ఇంకేది లేదు. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్. సో ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఒమాన్ నౌ. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ. జనరలీ ఈ ఎడారి ప్రాంతాల్లో వర్షాలు అనేది చాలా తక్కువగా కురుస్తూ ఉంటాయి. సో దాదాపు 2-3 నెలల తర్వాత ఇప్పుడు వర్షం పడిందంట. సో అన్యూజువల్ రెయిన్ అనమాట ఈరోజు. అందుకే హెవీగా ట్రాఫిక్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నేను 4 గంటల ముందు బయలుదేరుతున్నా. ఎందుకంటే ఎట్లా వేరే సిటీలో ఏం చూడటానికి ఏం లేదు కాబట్టి, కనీసం మనం ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని. సో ఇంకా చూసుకోవచ్చు, ఇంకా కూడా మనకి సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇది పరిస్థితి. సో ఫ్లైట్ అయితే ఎక్కేసా. అయితే నేను ఎక్కింది ఇప్పుడు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కాదు, ఒమాన్ ఎయిర్వేస్ ఫ్లైట్. సో సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లో స్టాప్ ఓవర్ ఫ్లైట్ అనేది బుక్ చేశాను. సో మనము టర్కీ నుంచి సౌదీ నుంచి ఒమాన్కి. అయితే సౌదీ నుంచి ఒమాన్కి సౌదీ అరేబియన్ ఫ్లైట్స్ లేవంట. సో అది మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు. సో నేనేమనుకున్నా, సౌదీ అరేబియన్ ఎయిర్లైన్సే అనుకున్నా. ఎందుకంటే ఇప్పటికీ మనకి సౌదీ అరేబియన్ యాప్లో అదే చూపిస్తుంది. సో నిన్నటి నుంచి నేను చెక్ ఇన్ చేయడానికి ట్రై చేస్తుంటే అది చెక్ ఇన్ అవ్వట్లేదు. ఎందుకంటే అది ఆబ్వియస్లీ సౌదీ అరేబియన్ చెక్ ఇన్ కాదు కాబట్టి అది అవ్వట్లేదు. బట్ ఒమాన్ ఎయిర్వేస్లో చెక్ ఇన్ చేయాలనే ఇన్ఫర్మేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఎలా చేస్తాం? ప్లస్ నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ని. ఎంతకీ వాళ్ళు దొరకాల. ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు కాంటాక్ట్ దొరకట్లేదు. చాట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకి వర్చువల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు, ఏమీ లేదు. నేను టెర్మినల్ 3లో మనకి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ఉంటుంది, టెర్మినల్ 2లో ఒమాన్ ఎయిర్వేస్ ఉంటుంది. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో నేను టెర్మినల్ 3కి వెళ్ళిపోయాను. లక్కీలీ ఫస్ట్ టైం నేను 3.5 గంటల ముందు వచ్చాను కాబట్టి సరిపోయింది. టెర్మినల్ 3 నుంచి 2 దాదాపు 15-20 నిమిషాల సేపు నడవాల్సి ఉంటుంది. లేదా బయట నుంచి వెళ్ళేటైతే ఇంకెక్కువ టైం పడుతుంది. ఇంటర్నల్ కాబట్టి కనీసం 20 మినిట్స్. అండ్ అలా తెలుసుకొని ఆ తర్వాత ఒమాన్ ఎయిర్వేస్ గేట్, అది వాళ్ళది కాదు, ఒమాన్ ఎయిర్వేస్లో వాళ్ళది పార్ట్నర్డ్ కంపెనీ అని చెప్పేసి, అది కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోతే కరెక్ట్ కాదు కదా. సో అలా జరిగింది. సో ఇన్ని ఫ్లైట్స్ ఎక్కినా సరే ఈరోజు నాకు ఒక విషయంలో పప్పులో కాలేశారు. సో అలా అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ రోలో సీట్ అప్గ్రేడ్ చేసుకున్నాం.
అండ్ దీనికి ఒక దాదాపు 2500 రూపీస్ తీసుకున్నారు. బిజినెస్ క్లాస్ ఫుల్లీ సోల్డ్ అవుట్ అంట, కానీ మనకి మంచి కంఫర్టబుల్ సీట్ అయితే దొరికింది ఫస్ట్ రోలో. అందుకే ఏదైనా చెప్పేది ఏంటంటే ప్రతిసారి అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సో నేను ప్రతిసారి ఫ్లైట్లో చెక్ చేసుకుంటా ఆపరేటెడ్ బై ఏ కంపెనీ అనేది కూడా రాసి ఉంటుంది. దీంట్లో మనకి ఆపరేటెడ్ బై సౌదీ అనే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. సో ఇలా ఉంటుంది, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు ఒమాన్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కాను అండ్ దీంట్లో మనం ఇప్పుడు మస్కట్ వెళ్ళబోతున్నాం. సో మస్కట్ వెళ్ళిపోయి అక్కడ మనం క్రౌన్ ప్లాజా హోటల్లో స్టే చేయబోతున్నాం. హోటల్ ఎలా ఉంది, మస్కట్ ఎలా ఉందని చూసుకుందాం. ఇంకో 5 నిమిషాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట ఒక మంచి మాస్క్ ఒకటి ఉంది, అది ఎయిర్పోర్ట్ బయట నుంచి కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకి అది కనిపిస్తుంది మాస్క్. సక్సెస్ఫుల్గా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేశాను. ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో చాలా బాగుంటుందని విన్నాను. అయితే లాస్ట్ టైం మనకి ఏమైందంటే ఈ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఒమాన్లో వాళ్ళు మనకి డ్రోన్ అలౌ చేయలేదన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే డ్రోన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు రిసీట్ ఇచ్చారు. కాకపోతే 2-3 గంటల ప్రాసెస్ పట్టింది, అది చాలా టైం పట్టింది. ఈసారి హోప్ఫుల్లీ అలాంటి సిచ్యువేషన్ ఏం లేకుండా మనకి ఈసారి కూడా మన దగ్గర డ్రోన్ ఉంది. లాస్ట్ టైము జార్డన్ నుంచి వచ్చాను, ఈసారి యూరోప్ నుంచి వచ్చాను. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ చూద్దాం. వాళ్ళు ఒకవేళ ఆపితే ఆగాల్సిందే, ఆపకపోయేటైతే మాత్రం మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు. ఇమిగ్రేషన్ అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మన లగేజ్ చెక్ దగ్గరకు వస్తుంది. చూద్దాం. ఇప్పుడే బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకున్నా, బయటకు వచ్చేసాను. ఇక్కడ ఒమాన్ టెల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో మనకి ఇక్కడ 5 రియాల్, 10 రియాల్ అండ్ 15 రియాల్, 20 రియాల్లో మనకి ఇక్కడ విజిటర్ సిమ్ కార్డ్స్ అనేది అమ్ముతున్నారు 14 days వ్యాలిడిటీ తోటి. సో లాస్ట్ ఇయర్ ఏ పర్సన్ దగ్గర అయితే తీసుకున్నానో ఈ ఇయర్ కూడా సేమ్ పర్సన్ అక్కడే ఉన్నాడు, అతనే అమ్ముతున్నాడు. అతని దగ్గర మళ్ళీ నేను సిమ్ కార్డ్ తీసుకుంటున్నా. ఈ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. మనకి 10 రియాల్ అంటే దాదాపు మన లెక్క ప్రకారం 2200 రూపీస్, 1 రియాల్ 220 రూపీస్. సో దాంట్లో మనకి 14 days వ్యాలిడిటీ, 15 GB డేటా, 75 minutes లోకల్ టాక్ టైం. సో అది నేను 2 days ఉంటున్నాను కాబట్టి మనకి మోర్ దెన్ సఫిషియంట్. అది తీసుకుంటున్నా. అది తీసుకొని మనము హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి హైవే పైన సుల్తాన్ ఖబూస్ అని చెప్పి గ్రాండ్ మాస్క్ ఉంటుందన్నమాట. సో రాత్రి వేళ వెలుగులు జిమ్ముతూ సూపర్గా ఉంది చూడండి. సో ఇక్కడ మెయిన్ మాస్క్ అనమాట ఇది, సుల్తాన్ ఖబూస్ మాస్క్. ఇది కూడా మనము ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే హైవే పైనే ఆన్ ద వే టు మన హోటల్ రూమ్ కనిపిస్తుంది. అసలు సూపర్గా వెలుగుతుంది కదా, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా చూశాను నేను, ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తున్నాను. నైట్ టైం అసలు ఇవి చాలా బాగుంటాయి లైటింగ్. ఇక్కడ సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ బోల్డ్ అని ఇండియన్ రెస్టారెంట్స్, ముఖ్యంగా హైదరాబాదీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఒక హైదరాబాదీ రెస్టారెంట్ లాస్ట్ ఇయర్ ఎక్కడైతే డిన్నర్ చేశానో అక్కడికి వెళ్ళి వీలైతే డిన్నర్ కానీ లేదా అట్లీస్ట్ ప్యాకింగ్ కానీ చేసుకొని తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాదీ కిచెన్
సో మన తెలుగు వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళది. సో లాస్ట్ ఇయర్ ఒమాన్కి వచ్చినప్పుడు అప్పుడు ఇంకో హైదరాబాద్ రెస్టారెంట్కి వచ్చా, ఈసారి ఇంకో హైదరాబాద్ రెస్టారెంట్. సో అన్న మనకి హైదరాబాదీ అనమాట. సో ప్రాపర్గా తెలుగులో మాట్లాడాడు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి డబుల్ కమీటా కూడా దొరికింది. లిటరలీ నేను ఏదో ఓల్డ్ సిటీకి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. మంచిగా డబుల్ కమీటా టేస్ట్ సూపర్ ఉంది. అండ్ కావాల్సిన ఐటమ్స్, సో బెండి ఫ్రై, రైస్, చపాతీ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నా. సో మొత్తానికి మనకు కావాల్సిన టేస్ట్లో, హైదరాబాదీ టేస్ట్లో స్పైసీగా చేసి మొత్తం ఒమాన్లో కూడా మనకి మొత్తం హైదరాబాద్ అంటే ఇక హవా నడుస్తుంది ఇక్కడ. సో మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. సిన్స్ 1983, 40 ఇయర్స్ అవుతుందంట. సిన్స్ 1983 నుంచి ఈ రెస్టారెంట్ ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ఒమానీ అతను డ్రైవర్ నాకు యాక్చువల్గా వచ్చింది. అతను ఏమన్నా హైదరాబాద్ అని అంటే హైదరాబాద్ చాలా ఉన్నాయి అన్న ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. సో దెర్ ఆర్ సో మెనీ ఇండియన్ రెస్టారెంట్స్ అని చెప్పేసి అని. ముఖ్యంగా నాకు ఒమానీ అతను మన ఇండియన్స్ గురించి మెచ్చుకుంటుంటే సూపర్ అనిపించింది. ఆయన ఏమన్నాడంటే బంగ్లాదేశీ, పాకిస్తానీ వీళ్ళన్నీ ఎంత చెత్త చెత్త చేస్తారన్న, కానీ అదే మీరు ఇండియన్స్ అయితే సూపర్, ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా కలిసిపోతారు, మంచిగా ఉంటారని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మన హైదరాబాద్ పేరు, మన ఇండియన్ పేరు, పరువు నిలబడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్స్, నైస్ మీటింగ్ యూ. మనకి లిటరలీ ఓల్డ్ సిటీకి వెళ్తే ఏమేమి అయితే మనకి స్వీట్స్ ఉంటాయో అన్ని రకాల స్వీట్స్, గులాబ్ జామును, డబుల్ కా మీఠా, గాజర్ కా హల్వా, ప్లస్ అన్ని రకాల స్వీట్స్ అనేది ఇక్కడ అమ్ముతున్నారు. సో లిటరలీ మనం ఒక హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీకు నేను చెప్పిన హైదరాబాదీ కిచెన్ ఇదే. దమ్ బిర్యానీ, కర్రీ అండ్ కబాబ్, సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇట్స్ ఏ ఫ్యామిలీ రెస్టారెంట్, బాగా అనిపించింది. క్రౌన్ ప్లాజా హోటల్కి అయితే వచ్చేసా, కాకపోతే చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇక్కడ 2 క్రౌన్ ప్లాజా హోటల్స్ ఉన్నాయి. ఇదేమో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, జస్ట్ 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ నుంచి. నేను వెళ్ళిందేమో అరగంట దూరంలో వెళ్ళాను. అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళేమో మనకి లాగిన్ డీటెయిల్స్ చెక్ఇన్లో కనిపించట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు. అలా ఎలా మిస్ అయిపోయింది అబ్బా అని చూస్తే యాక్చువల్ నేను బుక్ చేసింది ఇంకో హోటల్ అనమాట. ఆ హోటల్ ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. సో ఇది జస్ట్ ఇక్కడ నుంచి 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్. సో ఐ షో యూ ద రూమ్ 405 అప్గ్రేడెడ్ రూమ్ ఎలా ఉందని చూద్దాం. ఇదే క్రౌన్ ప్లాజా హోటల్, రూమ్ నెంబర్ 405. ప్రాపర్ బెడ్ ఉంది, ప్లస్ ఇక్కడ వ్యాలీ వ్యూ ఉందంట. వ్యాలీ అనేది మనకి ఇప్పుడు కనిపించట్లేదు. దట్స్ మీ. నా పేరు చూడొచ్చు, మిస్టర్ గండే. అండ్ ఇట్స్ ద బాత్రూమ్. ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ హోటల్, జస్ట్ ఒక 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఈ హోటల్ లేదు, అందుకే ఒకటే హోటల్ ఉందనుకున్నా. ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది మన రూము. మొత్తానికి మనకి ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇలా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అవి కూడా వచ్చేసాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నా విండోలోంచి కనిపించే వ్యాలీ వ్యూ రూమ్ అనమాట ఇది. సో ఈ రూమ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక టిపికల్ ఒమాన్ స్ట్రక్చర్. సో ఆల్రెడీ అంతకుముందు నేను ఒమాన్కి వచ్చాను, నా వీడియోస్లో మీరు చూసుండొచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఎత్తొంపులే ఉంటుందన్నమాట. నేల అనేది అసలు ఫ్లాట్ ల్యాండ్ అనేది లేదు. ఒమాన్ మొత్తం కూడా ఎత్తొంపులు ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక వ్యాలీ వ్యూ ఫేసింగ్ రూమ్ ఇది. సో ఇలాగే టిపికల్గా ఉంటుంది ఒమాన్ మొత్తం కూడా. సో కొండలు, గుట్టలు, ఎగుడు దిగుడు, రోడ్లు, సో ఇలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనము లాస్ట్ టైం చూడని ప్లేసెస్ని ఈసారి మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది నా హోటల్ రూమ్లోంచి నా వ్యూ అనమాట ఇది. మనం ఇక్కడ కరెన్సీ గురించి మాట్లాడి ఆ తర్వాత నిన్న ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒమానీ రియాల్ ఇస్ ద కరెన్సీ. ఒమానీ రియాల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ వాల్యూడ్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా విలువ కలిగిన కరెన్సీస్లో ఇది ఒకటి అనమాట, ఒమానీ రియాల్. సో ఒమానీ రియాల్ అంతే, బహ్రెయినీ దినార్ అంతే, కువైటీ దినార్ అంతే. సో ఇవన్నీ కూడా కొంచెం మనకి హైయెస్ట్ వాల్యూడ్. సో ఎంతో తెలుసా? 1 రియాల్ అంటే దాదాపు 220 రూపాయలు. యాజ్ ఆఫ్ టుడే 220 రూపీస్. అండ్ ఇది 50 రియాల్ నోట్. సో 50 రియాల్ నోట్ అంటే దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 11,000 రూపాయలు. సో ఒక నోటు వాల్యూ 11,000 రూపాయలు. మన దగ్గర హైయెస్ట్ ఎంత ఉంది? 2,000 రూపాయలు. అది కూడా మన దగ్గర నోట్లు ఇప్పుడు దొరకట్లా, 500 రూపాయలే దొరుకుతున్నాయి. సో ఇలాంటివి ఈ ఒక్క నోట్తో మనకి 22 నోట్లు క్యారీ చేయొచ్చు. సో ఇది హైయెస్ట్ వాల్యూడ్ అనమాట. సో 50 రియాలే అయినా సరే, కరెన్సీ యూనిట్ తక్కువ ఉన్నా సరే దాని వాల్యూ చాలా ఎక్కువ. ఇది 50. అండ్ దెన్ 20 అంటే దాదాపు 4,400 రూపీస్.
ఇది 10 అంటే 2200 రూపీస్ మన ఇండియన్ వాల్యూలో కరెన్సీ. అండ్ దెన్ ఇది 5 అంటే 1100 రూపాయలు. అండ్ 1 రియాల్ అంటే 220 రూపీస్ మీకు చెప్పినట్టుగా. ఇది హాఫ్ రియాల్. సో రియాల్లో హాఫ్ అనమాట. సో ఇది 110 రూపాయలు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1 రియాల్, హాఫ్ రియాలే కాకుండా ఇక్కడ 100 బైసా అని ఉంది. సో ఒక 1 రియాల్లో మనకి 1000 బైసా వస్తాయి. ఇలాంటి 10 నోట్లు వస్తాయి 1 రియాల్లో. సో ఈ ఒక్క బైసా 100 బైసా వాల్యూ 22 రూపీస్. సో మన ఇండియన్ కరెన్సీలో 22 రూపీస్. ఇదే లీస్ట్ కరెన్సీ ఇక్కడ. సో ఇలా 100 బైసా నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఒక యూనిట్ కంటే కూడా తక్కువలో ఉన్న వాటి కరెన్సీస్ కూడా ఇక్కడ నోట్స్లోనే ప్రింట్ చేశారు, కాయిన్స్లో కాకుండా. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కాబట్టి. ఇదే దీని ఆపోజిట్ అంటే మనకి లావోస్ కానీ కంబోడియా కానీ తీసుకుంటే హైయెస్ట్ వాల్యూ కూడా మనకి చాలా లీస్ట్ దాని వాల్యుయేషన్ అనేది ఉంటుంది. హైయెస్ట్ యూనిట్ అయినా సరే యూనిట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, కానీ దాని కరెన్సీ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ లీస్ట్ వాల్యూ అయినా సరే దీని కరెన్సీ అమౌంట్ అనేది చాలా ఎక్కువ. దాదాపు ఇది 100 అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 1 దిర్హం, యుఏఈ దిర్హం, లేదా 1 సౌదీ రియాల్, లేదంటే 1 ఖతారీ దినార్. సో ఖతార్లో అయినా, సౌదీ అయినా, లేకపోతే ఈవెన్ యుఏఈ అయినా సరే ఆల్మోస్ట్ 22 రూపీస్, 2250, 23 రూపీస్ మధ్యలో ఉంది. సో దాని వాల్యూ ఇది. సో ఒక రియాల్లో 10% అనమాట ఇది. 1000 రియాల్ అయితే మనకి 1000 బైసా అయితే 1 రియాల్ అవుతుంది. ఈ 100 బైసాకి ఈక్వలెంట్ ఒక దినార్, ఒక దిర్హం అనుకోవచ్చు అనమాట. సో ఇలా ఇక్కడ కరెన్సీ అనేది చాలా హై వాల్యూలో ఉంటుంది. నెక్స్ట్, నిన్న ఎయిర్పోర్ట్లో మీకు చెప్పా, నేను ఎయిర్పోర్ట్లో దిగాను. లాస్ట్ టైం నాకు జార్డన్ నుంచి వచ్చేటప్పుడు నా డ్రోన్ కెమెరా పట్టుకున్నారు. సో చాలా ఇబ్బంది అయింది. దాదాపు 2-3 గంటల సేపు కూర్చోబెట్టారు. ఆ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవడంలో కొంచెం ప్రాసెస్ ఇబ్బంది అయింది. అవన్నీ మీరు పాత వీడియోలో చూసుంటారు. నిన్న నేను దాన్ని ఎలా కౌంటర్ చేశాను. సో నేను అంతకుముందు జార్డన్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేశానంటే నా డ్రోన్ కెమెరాని నేను హ్యాండ్ లగేజ్లో పెట్టాను. కానీ ఈసారి ఏం చేశానంటే నా డ్రోన్ కెమెరాని నేను మెయిన్ లగేజ్లోనే పంపించేశాను. యాక్చువల్గా చిన్న లగేజ్లో క్యారీ ఆన్ బ్యాగ్లో పెట్టాను, కానీ మనకి 2 బ్యాగ్స్ చెక్ ఇన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది చెక్ ఇన్ లగేజ్లోనే పెట్టేశాను. అండ్ ఈసారి నేను మన కస్టమ్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర నుంచే వెళ్ళా కావాలని. మనం కస్టమ్స్ ఆఫీసర్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళేటైతే మోస్ట్లీ వాళ్ళు మనల్ని చెక్ చేయరు. ఎందుకంటే మనం భయపడుతున్నట్టు ఉంటేనే వాళ్ళకి డౌట్ వస్తుంది. నేను ఎట్లాగో భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి తప్పు చేయలేదు. ఒకటే ఏంటంటే ఒకవేళ నేను డైరెక్ట్గా ఒమాన్కి వచ్చి ఖచ్చితంగా డ్రోన్ తీసుకొచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఫ్లయింగ్ ద డ్రోన్ హియర్ ఇన్ ఒమాన్ ఈజ్ ఇల్లీగల్. సో ఇల్లీగల్ పనులు మనం ఎప్పుడు చేయము. అందుకని నేను ఖచ్చితంగా తీసుకొచ్చేవాడిని కాదు. కాకపోతే నేను మొత్తం అంతా ఫస్ట్ క్యారిబియన్ కంట్రీస్, ఆ తర్వాత యూరోప్, ఆ తర్వాత అక్కడ నుంచి ఇస్తాంబుల్ నుంచి సౌదీ నుంచి ఇక్కడికి వచ్చాను. సో మన ట్రిప్ అంతా కంటిన్యూషన్ ట్రిప్ కాబట్టి ఇక్కడ నేను ఆ డ్రోన్ని మనకి వెనక్కి పంపించే అవకాశం లేదు కాబట్టి క్యారీ చేస్తున్నాను. సో నా కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు మళ్ళీ చెక్ చేయలేదు మన మెయిన్ లగేజ్ చెక్ చేయకపోవడం వల్ల మనకి డ్రోన్తో సహా మనం ఇక్కడికి సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాం. మనం వచ్చేసాం కదా, ఇక్కడ ఫ్లై చేస్తే ఏమవుతుంది కదా అని నేను అనుకోను. ఎందుకంటే రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోకూడదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. సో ఇక్కడ నాకు అవకాశం ఉన్నా సరే, నా చేతిలో ఇప్పుడు డ్రోన్ ఉన్నా సరే, నేను ఇక్కడ డ్రోన్ షాట్స్ తీయను, డ్రోన్ షాట్స్ మీకు చూపించదలుచుకోలేదు. నెక్స్ట్, లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఒమాన్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, మంచి లొకేషన్స్ చూశాను. ఈరోజు ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ అనేది ఆల్రెడీ నేను వాటిని చెక్ చేసి పెట్టుకున్నాను. సో ఒక డ్రైవర్ని కూడా మాట్లాడాను. నేను రాత్రంతా తిరగడం జరిగింది. సో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో తిరిగాను, చూశాను. ఆ తర్వాత ఇప్పుడు మనము డే టైంలో మనం చూడగలిగే ప్లేసెస్ని వెళ్ళి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఉన్నా మరి? సో కీప్ వాచింగ్.